హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నేత. గతంలో వైసీపీకి సంబంధించి ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నారు. జనసేనకు సంబంధించి ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఎన్నికల్లో ఇటు బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్గా ఎన్నికలంతా జరుగుతూ వచ్చాయి. ఒంగోలుకు సంబంధించి ఒకసారి ఇప్పుడు 2 సార్లు దామచర్ల గెలిస్తే 2 సార్లు బాలినేని గెలుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా చూస్తున్న అంశం ఏంటంటే ప్రస్తుతం బాలినేని కూటమిగా ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి జనసేన పార్టీలో చేరుతున్నారు. మొన్నటిదాకా ఆయన వైసీపీలో ఉంటూ వచ్చారు. వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఏ వ్యవహారం జరిగినా, రాజకీయానికి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా ఆయనే ఏకఛత్రాధిపత్యంతో ఆయన చుట్టూరు మొత్తం కూడా రాజకీయం నడుస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. వైసీపీకి సంబంధించి వైసీపీ మీద తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తూ వైసీపీలో నేను నష్టపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆయన చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నాకు అన్యాయం చేశారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కాకరేపుతూ వచ్చాయి. దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు రియాక్ట్ అవుతూ వచ్చారు. ఎవరు వెళ్ళిపోయినా, ఎవరున్నా లేకపోయినా కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పార్టీకి ఎలాంటి నష్టం జరగదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే జనసేనలో చేరిన తర్వాత వైసీపీ మీద చాలా పెద్ద ఎత్తున గురి పెడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బాలినేని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, అలాగే గతంలో సిక్కీకి సంబంధించిన ఒప్పందం జరిగినప్పుడు దాని మీద నన్ను నిద్రలేపి సంతకాలు పెట్టించారు నా చేత, లేదంటే నన్ను నిద్రలేపి ఏ పేపర్లు పడితే ఆ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళే ఏదేదో చేసేసుకున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, మంత్రిగా ఉన్నానే కానీ దానికి సంబంధించిన మంత్రి పదవికి సంబంధించిన వ్యవహారం మీద నేను అంతగా అన్నిట్లో ఇన్వాల్వ్ కాలేకపోయినట్టు కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. సో ఒక పార్టీ మారినప్పుడు సహజంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ బాలినేని చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే కూటమిలో చేరిన తర్వాత బాలినేని రోల్ ఏంటి అనేటువంటి ఒక అంశానికి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. చాలాసార్లు బాలినేని అనుచరులు కావచ్చు, బాలినేనికి సంబంధించిన వ్యక్తులందరూ కావచ్చు, మనం జనసేనలోకి వెళ్ళాము, జనసేనలోకి వెళ్ళడం వల్ల అక్కడ మనకి సరిగా మద్దతు దొరకట్లేదు, పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో సరిగా స్పందించట్లేదు, జిల్లా రాజకీయాలు చూసుకున్నా, ప్రధానంగా ఒంగోలుకు సంబంధించిన రాజకీయాలు చూసుకున్నా కూడా ఎవరు మనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదంటూ కూడా చాలాసార్లు కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వాపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని ఎక్కడా కూడా జనసేన కావచ్చు, లేదంటే జనసేనకు సంబంధించిన అంశాలు కావచ్చు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లాకి సంబంధించి కావచ్చు, అలాగే ఒంగోలుకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా, జనసేన నేతలందరూ కూడా బాలినేనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టుతున్నారు. అక్కడ రియాజ్ గారు కావచ్చు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రియాజ్ గారు కావచ్చు, ఆయనేమో డైరెక్ట్గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్కి సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది జనసేన కార్యకర్తలందరూ కూడా బాలినేని వ్యతిరేకిస్తూ వచ్చారు. సో జనసేనకి సంబంధించి ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో ఆయన ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి నేను కొనసాగుతున్నాను, రాజకీయాల్లోకి ముందుకెళ్తానని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగితే ఖచ్చితంగా బాలినేనికి సంబంధించి మరొక నియోజకవర్గాన్ని ఎలా చేస్తారంటారు, ఆయన అక్కడికి షిఫ్ట్ అవుతారంటూ కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను అలా అక్కడికి వెళ్ళను, నేను ఖచ్చితంగా మళ్ళీ ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటే కూడా చాలా గట్టిగా చెప్తున్నారు బాలినేని. ఎందుకంటే ప్రస్తుతం ఒంగోలుకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ దామచర్ల జనార్దన్ బాలినేని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చాలాసార్లు బాలినేని ఉమ్మడిగా సంబంధించి కావచ్చు, లేదంటే కూటమికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఏం జరిగినా కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇటీవల హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాకి సంబంధించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు బాలినేని ఫోటోలు పెట్టి, బాలినేని ఫ్లెక్సీలతో ఒంగోలు మొత్తం కూడా హల్చల్ చేస్తూ బాలినేని అభిమానులందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతూ వచ్చారు. వాటన్నిటికి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ వాటన్నిటినీ కూడా తొలగించి, వాటన్నిటినీ కూడా ఎట్లా పెడతారో మీరు పర్మిషన్స్ లేకుండా అంటూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. అంటే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులైనా సరే రాజకీయంగా, రాజకీయబద్ధంగా ఇద్దరు కూడా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తులు. సో అలాంటి నేపథ్యంలో నేను ఎలా బాలినేని సహకరిస్తాను, కూటమిలో మేము ఇద్దరం కలిసి ఎలా పనిచేస్తామంటూ కూడా దామచర్ల చాలా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఒకరినొకరిని ఎదుర్కొంటూ ఈరోజు సడన్గా మిత్రులు కావాలి, సడన్గా చేతులు కలపాలంటే అది ఎలా కుదిరే పరిస్థితి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే బాలినేని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనేటువంటి ఒక చర్చకు సంబంధించిన అంశం మీద మీడియా రిపోర్టర్లకు సంబంధించిన అందరూ అడిగినప్పుడు ఆయన భిన్నంగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూసుకుంటే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని చెప్తూ వచ్చారు. జనసేన నుండి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి
తీరుతానని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. దీంట్లో రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి ఆయన ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అక్కడే అంటే మెయిన్ ఇండికేషన్ ఏమిస్తున్నారంటే బాలినేని గారు కూటమిలో నేను ఉంటాను, కూటమికి సంబంధించిన జనసేన పార్టీలో కంటిన్యూ అవుతున్నాను, జనసేన పార్టీ నుంచి ఒంగోలు టికెట్ ఇస్తే ఒంగోలు నుంచి పోటీ చేస్తా, అట్లా కాని పరిస్థితిలో ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే జనసేన పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పేసి బాలినేని గారికి ఫుల్ క్లారిటీ వచ్చినట్టు అర్థమవుతుంది. టీడీపీకి సంబంధించి చాలా కీలక నేత దామచర్ల జనార్దన్ చాలాసార్లు ఒంగోలుకు సంబంధించి పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఒంగోలుకు సంబంధించిన క్యాడర్ని టీడీపీ పార్టీని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తిని ఆయన కాదని చెప్పేసి ఇప్పుడు బాలినేని వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చారు కాబట్టి, జనసేన పార్టీలో చేరారు కాబట్టి, పవన్ కళ్యాణ్కి సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకి వెంటనే టికెట్ ఇచ్చేస్తారా? అలాంటి పరిస్థితులు ఉండవు కదా. 2-3 సార్లు ఎమ్మెల్యేలా గెలిచినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి బాలినేనికి కొత్తగా రెక్కలు వచ్చేసి జనసేన పార్టీలో చేరారని చెప్పేసి టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నా, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నా చాలా గట్టి పట్టున్నటువంటి ప్రదేశం టీడీపీకి. సో అంత ప్రదేశంలో కూడా, అంత టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతంలో కూడా ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ వేరే పార్టీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన ఆనవాళ్ళు పోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి అలాంటి ఈక్వేషన్ని కూడా ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. అందుకోసమనే బాలినేని వ్యూహాత్మకంగా టీడీపీలో చేరకుండా జనసేనలో చేరారు. ఇలాంటి నేపథ్యంలో బాలినేని జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో అప్పటికీ చాలాసార్లు వ్యతిరేకించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, బాలినేని చేరికను పవన్ కళ్యాణే యాక్సెప్ట్ చేశారు కాబట్టి మిగతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేదు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు బాలినేని ఇచ్చినటువంటి ఇండికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం సన్నగిల్లిపోయింది నాకు. పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇప్పటివరకు పోటీ చేస్తాను, ఆ తర్వాత టికెట్ రాకపోతే మాత్రము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా పనిచేస్తాను, ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే ఆ పార్టీలకు రాజీనామా చేసి ఆ పార్టీలో నుంచి బయటకు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక అంశాన్ని చూసుకుంటే దానికి ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వైసీపీ పార్టీలో ఒక వెలుగు ఉంది. 2 సార్లు మంత్రిగా చేసి ఒక జిల్లాకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటూ అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నంతకాలమో లేదంటే అధికారం ఉన్నంతకాలమో లేదంటే దాన్ని అధికారాన్ని అనుభవించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారం లేదని చెప్పేసి ఇంకో పార్టీలో చేరితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి గౌరవం అంటారా, లేదంటే వాళ్ళు చేసేటువంటి అవమానాలు అంటారా, అవన్నీ ఎలా ఉంటాయో కూడా బాలినేని గారిని చూస్తే ఎగ్జాంపుల్గా అందరూ ఫీల్ అవుతవచ్చు. సో దీని పరిణామాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బాలినేని గారు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అవి కూటమి నుంచి టికెట్ ఇస్తే ఓకే, కానీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు ఇటు టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే దామచర్ల జనార్దన్ కూడా చాలా గట్టి వ్యక్తి, అక్కడ చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించి. ఒకవేళ రేపు క్యాబినెట్ రీషఫలింగ్ జరిగితే క్యాబినెట్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి కూడా. సో ఇలాంటి పరిణామాలన్నింటినీ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాలినేనికి రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతోపాటు టికెట్లు రాకపోతే మాత్రము ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి తన బలాన్ని, తన బంధుగణాన్ని అంతా కూడా సిద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.